ఏలు పెడితే జీకరు ఎన్న పెడితే నాకరా అన్నట్టు ఏం తెలియనట్టు ఉన్న తెలుగు ప్రజలకు అన్ని తెలిసేటట్టు చేసింది పెద్దంటి రామారావు సార్ అల్లుడు నారా చంద్రాలు సారేనట. అగో అంతకు మొదలు ఎవ్వలకు కూడా లోకం పోకడ తెలియదా? ఆది మానవుల కంటే కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్మానంగా ఉండేటోళ్ళ అంటే ఏమో చంద్రాలు గారు దొబ్బుతున్న చరిత్ర ఇది మీరే చెప్పుండ్రి. చంద్రాలు సారు మీ భజన మీరే సురువు చేసుకోండి. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంత ఆరాట పడ్డారో అందరికీ ఎరుకున్నదే. మీకు మీరే చెప్పుకుంటే మీ డబ్బా మీరే కొట్టుకున్నట్టు ఉన్నది. అది సరేగాని అప్పట్లో ప్రజలకు ఏమన్నా చెప్పిరా? మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది. మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి. మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు చెప్తే ఏమున్నది సారు, లక్షలకు లక్షలు ఫీజులు గుంజే ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు పుట్టశెత్తిర్ల లెక్క ఉట్టుకొచ్చినాయి. ఉన్నోళ్ళేమో పోరగాన్లను ప్రైవేట్లో చదివిచ్చిర్రు, లేనోళ్ళేమో గదే గవర్నమెంట్లో చదివిపిచ్చిర్రు. మీ నోటి పుణ్యాన అందరికీ సమానంగా పుణ్యానికి అందే చదువు కూడా అంగట్ల సరుకు లెక్క అయిపోయినట్టే అయ్యింది కదా సారు. అయినా ఐటీ గురించి అంత ఆలోచన చేసిన మీరు అవే చదువులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గట్టిగా చెప్పిపిచ్చి గరీబు పిల్లలకు ఆసరాయేదందుకు ఎందుకో కారణం కాలేదు అంటే? అప్పుడు కూడా ఉన్నోళ్ళ గురించే మీ ఆలోచన ఉండేనా? ఐటీని రాష్ట్రానికి తీసుకొచ్చినా అని చెప్పుకునే మీరు పేదలకు ఉచిత విద్యను అందించే సర్కారు బడులు ఎందుకో అంతే మంచిగా చక్కదిద్దలేదు. ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి. అడవుల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్ వస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా కూడా మీరు ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ తండాలకు గూడాలకు తొవ్వలు సాపులేక పురిటి నొప్పును అనుభవించే మహిళలను డోలీల మోసుకపోయే దరిద్రం ఉన్నది. మరి దాని ముచ్చటేంది సారు? ఐటీల వేగవంతంగా ముంగటికి ఉరుకులాడినట్టు వాళ్ళ ఊర్లకు తొవ్వలు ఎందుకో సాపు చేయించేందుకు ఉరుకులాడతలేరు. అట్లా తొవ్వలు లేకపోవడు, మీ అధికారులు వాటి దిక్కు ఓకపోవడు కూడా మీ గడ చరిత్రకే కారణమా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.